నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. జహీరాబాద్ లోని అల్ప పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హెచ్ఎంఎస్ యూనియన్ సెక్రటరీ ఈశ్వర ప్రసాద్ అన్నారు. పరిశ్రమలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ కు విజయం అందించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మాట్లాడారు. కార్మికులు ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన వేతనం, వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం, కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్ సమస్యలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకుని కార్మికులకు సేవ చేస్తానని చెప్పారు. నేను ఈశ్వర ప్రసాద్, అల్ప్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ ప్రెసిడెంట్ గా గెలిపించారు. హెచ్ఎంఎస్ అనుబంధ యూనియన్ అది. ఈరోజు ఎన్నికల్లో 40 ఓట్ల మెజార్టీ ఇచ్చి సిఐటి బిఎంఎస్ పై 80% ఓట్లతో గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు మాకు గురుతరమైన బాధ్యత ఇచ్చారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికలు 2 నెలలకోసారి రావడం సహజం. ఓటమి గెలుపులు కార్మికులు నిర్ణయించిందని మనం కట్టుబడాలా. మనలో శత్రుభావం అవసరం లేదు. మన ప్రధానమైనటువంటి టార్గెట్ యజమాన్యాలు, కార్పొరేట్లు. కాబట్టి సోదర యూనియన్లు కూడా క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, హెచ్ఎంఎస్ అనేది అల్ప్ ఇంజనీరింగ్ కంపెనీలో లిమిటెడ్ లో 200 మంది కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కనీస వేతనాలు అమలు చేయట్లేదు. స్కిల్డ్, హైలీ స్కిల్డ్, అట్లా వాళ్ళకి రావాల్సిన రెగ్యులరైజేషన్ చేయట్లేదు. పర్మనెంట్ కార్మికులకు దవాఖానా సౌకర్యాలు, క్రెడిట్ ఫెసిలిటీ, ఇన్సూరెన్స్ లేదు. రిటైర్మెంట్ అయినాక అగోచరమైన పరిస్థితి, గ్రాట్యుటీ తప్ప ₹1 కూడా రాని పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇలా సెలవులు, వేతన ఒప్పందం, ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా కార్మికులు మొత్తం అల్ప్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నేషనల్ వైడ్ సంస్థ. దాని లాభాల్లో కార్మికుల భాగస్వామ్యం, మార్కెటింగ్, రా మెటీరియల్ తో పాటు కార్మికుల శ్రమశక్తి లేకుండా లాభాలు రావట్లేవు. ఆ శ్రమశక్తి విలువకి ఎంత గట్టిస్తున్నారు అనేది ప్రశ్న. దాని కార్మికుల పక్షాన వాళ్ళకు రావాల్సిన ప్రతి రూపాయిని రాబట్టి పూర్తి న్యాయం కార్మికులు కుటుంబాన్ని వాళ్ళు సుఖ సంతోషాలతో, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ తో ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. యజమాని కూడా చెప్తున్నాం. టాటా తన జీవితకాలం చెప్పిండు టాటా ఫ్యామిలీ అని. టాటా కంపెనీలో పనిచేసిన ఇల్లు పెట్టిండు, విద్య ఇప్పించిండు, పిల్లలకు దవాఖానా సౌకర్యాలు ఇప్పించిండు. మరి మీరు కార్మికుల్ని కేవలం వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, కనీస వేతనాలు ఇవ్వకుండా ఎక్స్ప్లాయిట్ చేస్తూ మీ లాభాలు ఆర్జించుకోవడం సరైనది కాదు. కార్మికులు కూడా కుటుంబంగా ఒక భాగంగా చూడాలి. వాళ్ళ అన్ని సౌకర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. హెచ్ఎంఎస్ ఖచ్చితంగా జనరల్ బాడీ పెట్టి కార్మికుల అభిప్రాయాలన్నీ విని వాళ్ళ హక్కుల సాధనకై శక్తి యుక్తులను ఉపయోగించి ఒక మంచి వేతన ఒప్పందం, వాళ్ళ యొక్క నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ లక్ష్యాలు చెరవేరే వరకు రాత్రింబావులు కష్టపడి పనిచేస్తుంది. కంటికి రెప్పలా హెచ్ఎంఎస్ నిలబడుతుంది మీకని హామీ ఇస్తూ మరొకసారి వరకు ధన్యవాదాలు తెలియజేస్తాం.